నువ్వు ప్రత్యేకమైన వాడవు, ప్రత్యేకమైన దానవు. ఈ 2026లో నువ్వు ఉన్నావు. ఇది చరిత్ర. 2001కి వెళ్ళాక నువ్వు చరిత్రలో కనబడాలి. అలా బతికి చూపించాలి. ముఖ్యంగా 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 దేవుని చరిత్రలో నువ్వు కనబడాలి. 2000 సంవత్సరాల క్రిందట మా అన్న పౌలు ఉండేవాడని ఇప్పుడు మనం గర్వంగా చెప్పుకుంటున్నావా లేదా? 2000 సంవత్సరాల క్రిందట మా అన్న పేతురు ఉండేవాడు, గర్వంగా చెప్పుకుంటున్నావా లేదా? సెయింట్ పీటర్ చర్చ్, సెయింట్ పాల్ చర్చ్, వాళ్ళ పేర్ల మీద కూడా సంఘాలు కనబడుతున్నాయే. చరిత్రలో నిలబడిపోయారు చరిత్ర పురుషులు. మరి మన పరిస్థితి ఏంటంటే ఇలా బతికి చచ్చిపోదామా? ప్రత్యేకత ఏమి లేదా మనకి? యు ఆర్ ఎ స్పెషల్ పర్సన్. దేవుని కొరకు నిలబడు, దేవుని కొరకు గొప్ప పాత్రగా వాడబడు. నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చెయ్యి. టాలెంట్ ప్రూవ్ చేసుకో, తలాంతును ఉపయోగించుకో, గొప్పగా ఎదుగు. సమాజంలో దేవుని బిడ్డగా నీ స్థానాన్ని నువ్వు నిరూపించుకో. అక్కడికి ఎక్కి సాక్ష్యం చెప్పు, ఆమె సన్ ఆఫ్ గాడ్, నేను దేవుని వాడను, నేను క్రీస్తు వాడను, ప్రభు దయ వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను. అది కదా నిజమైన సాక్ష్యం అంటే. ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగి ఉన్నతమైన స్థితిలోనికి నువ్వు ఎదిగి ప్రభు పేరు చెప్పుకోవయ్యా. నా ప్రభు కృప వల్ల నేను ఎంత గొప్ప వ్యక్తిత్వాన్ని సంతరించుకున్నాను, నా ప్రభు దయ వల్ల నేను నా పాపం నుండి విడిపించబడ్డాను, నా ప్రభు దయ వల్ల నేను నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటున్నాను, నా ప్రభు నన్ను ప్రయోజకుడిగా మార్చారు అని చెప్పుకో. ఆ స్థాయికి నువ్వు ఎదుగు.